బద్వేల్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆయనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. బట్టల మీద పడతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, మనకు ఈ ప్రాంత వాసులకు కానీ మొత్తం యావత్ దేశానికి ఎంతో పవిత్రమైన దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానం యొక్క గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో టీటీడీ అన్నది, మనందరము ఆ దేవదేవుణ్ణి ఎంతో పవిత్రంగా కొలుస్తుంటాం. అందరూ ప్రజల ఆకాంక్ష ఏంటి? ఆ సంస్థను నిర్వహించి ఆ సంస్థలో ఉండే చైర్మన్ అనే వ్యక్తి కూడా ఎంతో ధార్మిక చింతన ఉండాలా, కేవలం దేవునికి సేవ చేయాలన్న తపన ఉండే వ్యక్తులకే ఆ పదవి ఇవ్వాలన్నది మనందరి ఆకాంక్షే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇదే కాకుండా ఈ మధ్యలో రీసెంట్గా ఇప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద ఎటువంటి వీడియోలు వచ్చాయో అవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు మేము తెలియపరచడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా దేవుని విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకోవడం చూసాము. అంతకుముందు పృథ్వీ గారు ఛానల్ ఏదైతే ఉందో ఎస్వీబీసీ ఛానల్ లో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద అలిగేషన్ వచ్చినప్పుడు కూడా తీసేయడం జరిగింది. మేమందరం కోరటం ఏంటంటే, ఆ సంస్థ యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఈ దేవదేవుని దగ్గర మేమందరం కూడా ఈరోజు మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీలో వచ్చి టీటీడీ యొక్క పవిత్రతను కాపాడే వ్యక్తులకే ఆ పదవి ఇవ్వాలా, ఈ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని మేమందరం కూడా దేవదేవుని ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, ఎంతో ఉన్నతమైన ఎంతో పవిత్రమైన ఆ టీటీడీని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా అన్ని దేవాలయాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో మేమందరం కూడా పూజలు చేయడం కూడా జరిగింది. ఆ దేవుని మా గౌరవ శాసనసభ్యురాలకు చెప్పినట్టుగా మనం